ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే పట్టణంలోని ఖానాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి బి సౌజన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అలాగే విద్యార్థులు విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విద్యార్థులు సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులతో పాటు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ సరిహద్దులో ఉన్న పిప్పల్వాడ టోల్ ప్లాజా వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు కేంద్ర చట్టాలను నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర చట్టాలు కార్మికులకు వ్యతిరేకంగా, అలాగే పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్నాయని, ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా తాము ఆందోళనను ఉధృతం చేస్తామని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము తన వైఖరిని మార్చుకోవాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు హైదరాబాద్లో రాష్ట్ర డీలర్ల సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున రేషన్ డీలర్లు హైదరాబాద్కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, అలాగే తమకు కనీసం నెలకు 5,000 రూపాయల వేతనాన్ని ఇవ్వాలని, కమిషన్ను 300కు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.